లెక్కలేసుకోలేక జనాలు లెక్కలేసుకున్నారు. 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. దానికి దాదాపుగా మీకు 2 కేజీలు బంగారం లెక్కేసుకుంటారు. 17,000 పట్టు చీరలు ఇచ్చుదాకా మా అమ్మవారికి 21 లక్షల రూపాయలు 24 లక్షల రూపాయలు పెట్టి కిరీటం చేసిన దాంట్లో 14 లక్షల రూపాయలు ఏమి ఇచ్చారు. కాకినాడలో బాలాకృష్ణ సుందరి దేవి అమ్మవారికి మాత్రమే బంగారు చీర ఉంది. ఈ రోజున గోకవరంలో కూడా మా దేవి చరుకుడే కనకదుర్గమ్మ తల్లికి బంగారు చీర 150 లక్షల రూపాయలు చేసి ప్రపోజల్ చేయడం జరిగింది. దానికోసం ఏర్పాటు జరుగుతున్నాయి. కోరికొండలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షల రూపాయలు పెట్టి ఆ స్థూలానికి ఆల్రెడీ చెప్పి అక్కడ 15 తులాలు తీసుకున్నాము. మిగతా 10 తులాలు కూడా కంప్లీట్ చేసి కార్తీక మాసంలో ఈ 3 నియోజకవర్గాల్లో కూడా తిప్పి స్వామివారికి మనందరి యొక్క భక్తి ఆ శక్తిలో చేసి స్వామివారికి అలంకారం చేయాలని కూడా చేస్తున్నాము. అలాగే మొదటి గురించి పెట్టించడం కానీ పాఠశాల ఇంకో 10 లక్షలు ఇవ్వడం కానీ కోరుకుండా సేనపట్టు చుట్టుపక్కల గ్రామాలు ఏ ఆలయానికైనా సరే అడిగితే 1 లక్ష రూపాయలు విరాళాలు కూడా ఖర్చు కాకుండా విరాళాలు ఇస్తున్నాం. ఈ డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవడం కూడా చాలా మంది మన కాపులు అందరూ చెప్తున్నారు. డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఇతర దేశాల వాళ్ళు మన మీద ప్రయోగాలు చేసి అందులో ఉండే జతులు కానీ ఆహ్వానించి కూడా అలాగే వచ్చిన ప్రత్యేకంగా భారతదేశం కాబట్టి నరేంద్ర మోడీ గారు బాగా విస్తృతంగా వాడికి చాలా అభిమానం వాడికి నన్ను అప్రాక్స్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత నేను సరిగ్గా చెప్పుగా తీసుకోలేకపోయిన కారణాల వల్ల రాబోయే కాలంలో మనం అందరం కూడా అన్ని వర్గాలకి అన్ని కులాలకి కూడా ఆదర్శప్రాయాలుగా ఉంటూ మనం అందరం కూడా మెచ్చుకునే విధంగా ఉంటూ ఇది చాలా మంచి వ్యవస్థ అని పేరు తెచ్చుకునే విధంగా మనం ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికోసం నా ముందు నడుచుకున్న మహానుభావులు పెద్దలు ఎంతమంది నా ముందు కూర్చుని ఉన్నారు. మా ఉంగరాల మణిరత్నం కంబాల్సిన యువసేన అధ్యక్షుడు ఆయన బాగా తెలుసు. ఎక్కువగా జనాల పెద్దలందరూ కూడా అలాగే చాలా మంది మా పెద్ద వెంకటేశ్వర గారు ఆయన ఒంటరిగా కులాలకు సంబంధించిన దగ్గర అయినాడండి. ఆయన కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు. నాగా రమేష్ గారు అలాగే సత్యనారాయణ గారు రాయపాటి సత్యనారాయణ గారు ఇద్దరు అప్పుడు ఎవరు వచ్చారు పెద్దలు వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉంటూ చాలా మంది గురించి నాకు చెప్తూ ఉంటారు. గట్టా స్వరూప్ గారు నమస్తే అమ్మ. వారు నాకు చాలా యాక్సిడెంటల్గా అంటే ఇన్సిడెంటల్గా నాకు రాజమండ్రి విజయవాడ వెళ్తుంటే మేమిద్దరం చాలా కలుసుకున్నప్పుడు అందరూ మాట్లాడుకున్నాం. మేము తర్వాత రెండోసారి కూడా కలిసాం. నాకు కింద వచ్చేస్తారు మనం విజయవాడకి వెళ్ళినప్పుడు దాంట్లో కలిసేవండి మిమ్మల్ని గుర్తుపట్టాను మీతో మాట్లాడని చెప్పినట్టు చాలా సంతోషం అనిపించింది. ఇన్స్టాగ్రామ్ చూస్తే దాదాపుగా 160 రీల్స్ చేసాము. ఆ 160 రీల్స్లో కూడా మనం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం, ఎంత అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ హిందుత్వానికి కూడా ఇంటిగ్రేషన్ తీసుకొస్తూ ఎన్ని రీల్స్ చేశారు. మన హిందుత్వం ఎంత గొప్పది, అలాగే మత సామరస్యానికి మనం నరేంద్ర మోడీ గారు ఏం ఫోన్ చేస్తున్నారు, మనం అందరూ ముందుకు ఎలాగెళ్ళాలి అనే విషయాన్ని కంబాల్ శ్రీనివాస్ గారు ఇన్స్టాగ్రామ్ లో కానీ అలాగే ఫేస్బుక్ లో కూడా కంబాల్ శ్రీనివాస్ వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది. మనం అందరం కలిసి అవన్నీ వాచ్ చేస్తూ మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తుంటే మీ అందరి సలహాలు సూచన మేరకు ఇంకా నేను ముందుకి ఎంత వైభవంగా ఈ మన రక్షక దళాధిపతులుగా మనం ఎంత ముందుకి భారతదేశానికి సంబంధించిన ఈ కాపుని వ్యవస్థ రక్షక దళాధిపతులుగా మన భారతీయులందరినీ కాపాడుకుంటూ ముందుకు ఎలా ఎదుగుతున్న విషయంలో నేను ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం వస్తుంది. మీ అందరికీ కాపురాజ్ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఇవ్వాల్సిన అవసరం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. వారి దాన్ని కూడా స్వీకరించి మరి అందరినీ ఆనందింపచేశారు. రాజమండ్రి సారీ శ్రీ పెడియాల పాపారావు గారికి చక్కటి పుస్తకాలు
ఈ రోజు ప్రపంచంలో గణిత శాస్త్రమే లేదు, ఈ విమానాలు అలాగే రైళ్లు సైకిల్ కూడా ఉండేది కాదు. అటువంటి విజ్ఞానాన్ని కనిపెట్టిన భారతీయులు ఎన్నో రకాలు కనిపెట్టారు. మరి తులసి బాలగంగాధర గారికి చక్కటి షాల్ను మెమెంటోను బహుకరించడం జరిగింది. ఈ పురస్కారాన్ని స్వీకరించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి జలం లేకపోతే జీవమే లేదు, జలమే జీవం. ఆ జీవాన్ని ఇచ్చే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో తమ సేవలను నిరంతరాయంగా అందిస్తున్నటువంటి శ్రీ గోపిలి శ్రీనివాసరావు గారికి, సీనియర్ అసిస్టెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, వీరికి కూడా తమ సేవలకు గాను చక్కటి దుస్సాలను మెమెంటోలు అందించవలసిందిగా కోరుతున్నాము. చేస్తున్నాము. సార్ ముగ్గురు కూడా सर मिलती है ऊपर कैमरा कैसे लगते हैं మరి రైల్వే డిపార్ట్మెంట్ సన్మాన గ్రహీతలందరూ కూడా వేదిక మీద ఉండాలని సన్మాన గ్రహీతలకు మీ రాష్ట్రం వీరికి సత్కారం పొందిన నలుగురు కూడా ఒకసారి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నలుగురు కూడా ఒక చక్కటి ఫోటోను తీసుకోవడానికి ఆతృత పడుతున్నారు. మరి అందరూ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నిలబడాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ తదుపరి శ్రీ పడాల అశోక్ కుమార్ గారు, మెకానికల్ సూపరింటెండెంట్. మరి వీరి ముగ్గురిని కూడా ఒక చక్కటి గ్రూప్ తదుపరి శ్రీ పడాల అశోక్ కుమార్ గారు, మెకానికల్ సూపరింటెండెంట్. మరి వీరి ముగ్గురిని కూడా ఒక చక్కటి గ్రూప్ చిన్నారులకు దుస్సాలను మొమెంటోను అందించి సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే చిన్నారులకు శుభాకాంక్షలు, అభినందనలు. కూడా ఒక చక్కటి ఫోటోను తీసుకోవడానికి ఆతృత పడుతున్నారు. మరి అందరూ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నిలబడాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్, అంతకన్నా ముందర ఒక కాపు ఆడపడుతుంది. అందరూ రాజకీయాల్లోకి వచ్చాక కులం గురించి మాట్లాడతారేమో. నేను ఫస్ట్ కులం గురించి మాట్లాడి కులం
ఇందాక ఇక్కడ మన క్వారీ మార్కెట్ పేరు జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ తోట దుర్గేష్ కుమార్ గారు సూపరింటెండెంట్ ఏజెంట్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఎంతోమంది మన ముందు నడుస్తున్నారు. ఎంతోమంది చాలామంది గొప్ప పెద్దలు కూడా మనకి వంగవీటి మోహన్ రావు లాంటి మా పెద్దలందరూ కూడా ఎంతో ఈ సమాజానికి సేవలు చేసి ఈ సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో చేశారు. నేను ఇందాక మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఈ కాపు అనే పదానికి రక్షక దళం అనే ఒక నానుడి కూడా ఉందని తెలుసుకోవడానికి చాలా సంతోషపడుతుంది. అన్ని వర్గాలు కులాలు కూడా సంతోషపడే విధంగా ఒక ఆదర్శవంతమైన తెగగా కాపు కులస్తులు మనమందరం ఎదగాలని, మనమందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, మనకి ఎక్కడ అహంకారం లేదు. మనం ఆంధ్రప్రదేశ్కి రక్షక దళంగా ఉండే కాపులమే కాకుండా భారతదేశానికి కూడా మనం ఒక రక్షక దళంగా మారేంత గొప్ప స్థాయికి మనం ఎదగాలి.